నగరంలో రీహాబిలేషన్ సెంటర్ల ప్రాధాన్యత పెరుగుతోంది. రోగి కోలుకోవడంలో ఈ ట్రాన్స్మిషనల్ కేర్ చాలా కీలకమంటున్నారు వైద్యులు. అత్యాధునిక వసతులతో ఎవరెస్ట్ ట్రాన్స్మిషనల్ కేర్ రీహాబిలేషన్ సెంటర్ రోగులకు అందుబాటులోకి వచ్చింది. యుఎస్ లో ఈ తరహా రీహాబిలేషన్ సెంటర్లు సాధారణమని, హైదరాబాద్ లో ఇటీవల వీటి సంఖ్య పెరుగుతుందంటున్నారు డాక్టర్ సుధీర్ రెడ్డి. నాణ్యమైన రీహాబిలేషన్ సెంటర్లు పెరగాలంటున్న ఎవరెస్ట్ ట్రాన్స్మిషన్ కేర్ చైర్మన్ డాక్టర్ సుధీర్ రెడ్డితో మా ప్రతినిధి ఆర్కే ఫేస్ టు ఫేస్. ఇటీవల కాలంలో రీహాబిలేషన్ సెంటర్స్ కు విపరీతమైన ప్రాధాన్యత పెరుగుతుంది. అసలు వీటి ప్రాధాన్యత ఏంటి, అలాగే ఇక్కడ ఎలాంటి ట్రీట్మెంట్స్ అందిస్తారు, ఈ వివరాలన్నింటి కూడా డాక్టర్ సుధీర్ రెడ్డి గారు అడిగి తెలుసుకుందాం. సార్, ఏంటి ప్రధానంగా అసలు ఈ రీహాబిలేషన్ సెంటర్స్ ప్రాధాన్యత ఏంటి, దీని మెయిన్ మోటో ఏంటి? మాది ఎవరెస్ట్ ట్రాన్సిషనల్ కేర్ అండి. ట్రాన్సిషనల్ కేర్ అంటే ఇట్స్ అ బ్రిడ్జ్ బిట్వీన్ హాస్పిటల్ అండ్ హోమ్. హాస్పిటల్లో ఫస్ట్ పేషెంట్కి ట్రీట్మెంట్ అవుతుంది, తర్వాత ట్రీట్మెంట్ అయ్యాక ఇంటికి వెళ్ళలేరు పేషెంట్ కొందరు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్ట్రోక్ పేషెంట్ ఉన్నారనుకోండి, పెరాలసిస్ ఉంది, ఫర్ లెఫ్ట్ సైడెడ్ పెరాలసిస్ అట్లా ఉందనుకోండి, ఇంటికి వెళ్ళిపోయి టేక్ కేర్ చేయడం కష్టం, కొందరు ఫ్యామిలీకి కష్టం. వాళ్ళు మా దగ్గర ఒక 2-3 వీక్స్ పెడితే వీల్ డూ ద ఫిజియోథెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ, స్పీచ్ థెరపీ, ఇవన్నీ చేసేసి రికవరీ అయ్యాక వీల్ డిశ్చార్జ్ బ్యాక్ దెమ్. అది ఒకటి. ఇంకో సర్వీస్ లైన్ ఏంటంటే లాంగ్ టర్మ్ అక్యూట్ కేర్. లాంగ్ టర్మ్ అక్యూట్ అంటే ఎవరైనా మోటార్ వెహికల్ యాక్సిడెంట్ అయింది అనుకోండి, ట్రామాటిక్ బ్రెయిన్ ఇంజరీ, మోటార్ వెహికల్ యాక్సిడెంట్ అయిన వాళ్ళకి ఒక్కొక్కసారి బ్రీతింగ్ కోసం ట్రైకోస్టమీ ట్యూబ్ పెడతారు అండ్ రైల్స్ ట్యూబ్ పెడతారు ఫీడింగ్ కోసం. వాళ్ళని ఇంటికి తీసుకెళ్ళి టేక్ కేర్ చేయడం చాలా కష్టం ఫ్యామిలీకి. మా దగ్గర ఒక 4-5 వీక్స్ పెడితే వీల్ డూ ద రైల్స్ ట్యూబ్ కేర్ చేస్తాము, ట్రైకోస్టమీ కేర్ చేస్తాము, అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ఆక్యుపేషనల్ థెరపీ, స్పీచ్ థెరపీ అండ్ ఫిజియోథెరపీ ఇవన్నీ ఉంటాయి. అండ్ వీ హ్యావ్ ఎ క్రిటికల్ కేర్ డాక్టర్స్ ఆల్సో ఇన్ హౌస్, వాళ్ళు కూడా టేక్ కేర్ చేస్తారు. ఇది మెయిన్ థింగ్ ఏంటంటే యుఎస్లో కేర్, ద ఇన్పేషెంట్ రియాబ్ అండ్ లాంగ్ టర్మ్ అక్యూట్ కేర్ చాలా వాస్ట్గా డెవలప్ అయింది. ఇండియాలో ఇంకా అంత ప్రాముఖ్యత లేదు. అది చాలా ఇంపార్టెంట్. ఏమైపోతుందంటే పేషెంట్స్ని హాస్పిటల్ డిశ్చార్జ్ తర్వాత ఇంటికి తీసుకెళ్ళి మళ్ళీ బ్యాక్ టు హాస్పిటల్ తీసుకెళ్తున్నారు. అది మనం ఇక్కడ ప్రివెంట్ చేయొచ్చు. ట్రాన్సిషన్ కేర్లో పేషెంట్ని ఒక 2-3 వీక్స్ పెడితే చాలా ఇంపార్టెంట్, ప్రివెంట్ చేయొచ్చు మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళకుండా. That is very, very important, and the recovery is also very best for the patient. The patient can go back to activities of daily living gaani, రికవరీ మోడ్కి వెళ్ళిపోయి అండ్ దే కెన్ డూ దేర్ జాబ్, అవన్నీ చేసుకోగలుగుతారు. ఏ కేటగిరీస్ వాళ్ళంటే ఎలాంటి పేషెంట్స్ ఇందులో ట్రీట్మెంట్ తీసుకోవడానికి అర్హులు? మా దగ్గర 2 సర్వీస్ లైన్స్ ఉన్నాయండి. ఒకటో అక్యూట్ ఇన్పేషెంట్ రిహాబిలిటేషన్ అండ్ ఇంకోటో లాంగ్ టర్మ్ అక్యూట్ కేర్. అక్యూట్ ఇన్పేషెంట్ రిహాబిలిటేషన్లో ఎవరికైనా స్ట్రోక్ ఉన్నా, ట్రామాటిక్ బ్రెయిన్ ఇంజరీ ఉన్నా, ఎవరికైనా లైక్ పల్మనరీ రిహాబ్ కావాలన్నా, ఎవరికైనా హార్ట్ అటాక్ వచ్చింది అనుకోండి, కార్డియాక్ రిహాబ్ కావాలనుకున్నా, ఎనీబడి ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్ అయినా కూడా వాళ్ళకి ఆర్గన్ ట్రైనింగ్ అంతా అదొకటి. ఇంకోటి ఆంకాలజీ అండ్ పాలియేటివ్ కేర్ రిహాబిలిటేషన్, ఇవన్నీ మా దగ్గర అదొక అక్యూట్ ఇన్పేషెంట్ రిహాబిలిటేషన్. ద సెకండ్ వన్ వచ్చి సెకండ్ సర్వీస్ లైన్ లాంగ్ టర్మ్ అక్యూట్ కేర్. అదే నేను ఇంతకుముందు చెప్పినా మీకు, మోటార్ వెహికల్ యాక్సిడెంట్స్ అయిపోయాయి, ఏమైనా బిగ్ స్ట్రోక్ వచ్చింది, పేషెంట్కి క్రేనియోటమీ అయింది, వాళ్ళకి ట్రైకోస్టమీ ట్యూబ్ ఉంది, రైల్స్ ట్యూబ్ ఉంది, వాళ్ళకి కొందరికి వూండ్ హీల్ అవుతకుండా ఉంటుంది, ఫ్యూ వీక్స్ వరకు వూండ్ కేర్ కావాలి వాళ్ళకి. కొందరికి ఐవి యాంటీబయాటిక్స్ ఒక 6 వీక్స్ కావాలి. వాళ్ళందరికీ లాంగ్ టర్మ్ అక్యూట్ కేర్ సర్వీస్లో విల్ ప్రొవైడ్ ద సర్వీసెస్. కొందరికి వెంటిలేటర్ వీనింగ్ ఉంటుంది. వెంటిలేటర్ వీనింగ్ ఒక 3-4 వీక్స్ మీద వెంటిలేటర్ ఉండాలి వాళ్ళు. అదే హాస్పిటల్లో ఉంటే చాలా ఎక్కువ ఖర్చు అయిపోతుంది. అదే వాళ్ళ హాస్పిటల్ తర్వాత డిశ్చార్జ్ అయిపోయి కొంచెం వైటల్ స్టేబుల్ అయ్యాక మా దగ్గరికి తీసుకొస్తే వీ విల్ డూ దట్ వెంటిలేటర్ వీనింగ్ ఆల్సో, ట్రైకోస్టమీ కేర్, రైల్స్ ట్యూబ్ కేర్, వూండ్ కేర్, ఐవి యాంటీబయాటిక్స్ అడ్మినిస్ట్రేషన్, ఇవన్నీ 2 సర్వీస్ లైన్స్. ద మెయిన్ థింగ్ మేము ఇక్కడ పెట్టడం ఏంటి అంటే, యూఎస్లో ట్రాన్సిషనల్ కేర్ ఈజ్ వెరీ వాస్ట్లీ డెవలప్డ్. ఇండియాలో అది ఇప్పుడు ఈ మధ్యలోనే వస్తుంది. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఏంటి అంటే హాస్పిటల్కి రీఅడ్మిషన్ కాకుండా చూసుకోవడం అనేది ఇంపార్టెంట్. హాస్పిటల్ ఖర్చుతోటి పోలిస్తే లాంగ్ టర్మ్ అక్యూట్ కేర్, ఇన్పేషెంట్ రిహాబిలిటేషన్ చాలా తక్కువ. మీరు ఖర్చు అనే విషయానికి వచ్చినప్పుడు ఒక చిన్న డౌట్ ఏంటంటే, చాలా మంది ఉండే భయం, హాస్పిటల్ నుంచి మళ్ళీ ఇక్కడికి రావాలంటే మళ్ళీ ఇక్కడ అదనపు ఖర్చు అవుతుందేమో, ఎక్కువ అవుతుందేమో అని ఒక భయం అనేది ఉంటుంది. సో ఎంత మినిమం ఎంత ఉండొచ్చు, మాక్సిమం ఎంత ఉండే అవకాశం ఉంటుంది? దెర్ ఇస్ అ సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ అండి. ద మెయిన్ థింగ్ ఏంటి అంటే, హాస్పిటల్లో ట్రీట్మెంట్ అయ్యి వైటల్ స్టేబుల్ అయినాక మా దగ్గరికి వస్తే మేము రికవరీ చేసి ఇంటికి పంపిస్తాం. ద మెయిన్ థింగ్, ఒక్కొక్కసారి ఇంటికే వెళ్ళిపోతే పేషెంట్స్ ఫ్యామిలీస్కి చాలా కష్టం టేక్ కేర్ చేయాలి, మళ్ళీ హాస్పిటల్కి తీసుకుపోవాల్సి వస్తుంది. ఆ ఖర్చుతో కూడిస్తే రికవరీ రిహాబిలిటేషన్ సెంటర్ అండ్ ట్రాన్సిషనల్ కేర్లో చాలా తక్కువైపోతుంది. సార్, మీరు అన్నట్టు బయట దేశాల్లో దీనిపైన పూర్తి అవగాహన ఉంది, కానీ మన దగ్గర ఇప్పుడు కొంచెం ఊపందుకుంటుంది. సో మీరేం చెప్పాలనుకున్నా, ఒక డాక్టర్గా మీరు యూఎస్లో కూడా ఇలాంటి చూడడం జరిగింది, మన దగ్గర ఇంకా డెవలప్ కావాలంటే ఏం చేస్తే ఇంకా ఇలాంటివి డెవలప్ అవుతాయంటారు? ఐ థింక్ ట్రాన్సిషనల్ సెంటర్స్ చాలా రావాలండి. ఐ థింక్ క్వాలిటీ కేర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ట్రైన్డ్ పీపుల్ షుడ్ బి దేర్ ఇన్ ద ట్రాన్సిషనల్ కేర్ సెంటర్స్. ఆ ప్రోటోకాల్స్ ఫాలో కావాలి, గైడ్ లైన్స్ ఫాలో కావాలి. అది వెరీ, వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద రికవరీ మోడ్. ఒక స్టాండర్డైజ్ ప్రోటోకాల్స్ ఫాలో కావాలి ట్రాన్సిషనల్ కేర్ సెంటర్స్లో.
హాస్పిటల్స్ ఆర్ డూయింగ్ వెరీ గుడ్ జాబ్, వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. ట్రాన్సిషనల్ కేర్ సెంటర్స్ వచ్చేవరకు ఇండియాలో ఇంకా చాలా స్కోప్ ఉంది, చేయవలసిన పనులు చాలా ఉన్నాయి ట్రాన్సిషనల్ కేర్ సెంటర్స్. మొత్తానికైతే సుధీర్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు, రాబోయే రోజుల్లో రిహాబిలిటేషన్ సెంటర్స్ ప్రాధాన్యత పెరుగుతుంది. బయట దేశాల్లో వీటికి ప్రాధాన్యత ఉన్నప్పటికీ కూడా ఇప్పుడిప్పుడే మన దగ్గర ప్రాధాన్యత పెరుగుతుంది. అయితే క్వాలిటీ పర్సన్స్, క్వాలిటీ డాక్టర్స్, క్వాలిటీ ట్రీట్మెంట్ అందుబాటులో ఉండే విధంగా ఇంకా వస్తే బాగుంటుంది అనేది ఆయన అయితే తన అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నరేష్తో RKHM TV, హైదరాబాద్.